అర్ధనగ్న ప్రదర్శనలు చేయడానికి పూనుకున్న ప్రతి ఒక్కరికి శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండల కేంద్రంలో వంట గ్యాస్ ధరల పెంపుకు వ్యతిరేకంగా సిపిఐ నేతలు నిరసన చేపట్టారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాసరావు, బోట్స సంతోష్ మాట్లాడుతూ గ్యాస్ ధరలు పెరగడం వల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని విమర్శించారు. ఇంటి వినియోగ సిలిండర్పై 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్పై 115 రూపాయలు పెంపు అన్యాయమని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా లక్షల కోట్లు వసూలు చేస్తుందని ఆరోపించారు. వంట గ్యాస్ ధరను 500 రూపాయలకే అందించాలని డిమాండ్ చేస్తూ మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. నా పేరు కొన శ్రీనివాస్, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ రోజు నర్సన్నపేట మండల కేంద్రంలో పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు పెద్దపీట వేస్తామన్న కేంద్ర ప్రభుత్వం అదే రోజు గ్యాస్ ధరలు పెంచడం సామాన్యుల నడ్డి విరిచే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు కూడా అదే అవలంబన కొనసాగిస్తూ ఉన్నారు. సాధారణంగా చూసినట్టుగా ఇంట్లో ఉండే గ్యాస్ ధరపై 60 రూపాయలు, అదేవిధంగా దుకాణాల్లో గ్యాస్ ధరలపై 115 రూపాయలు పెంచడము సామాన్య మధ్యతరగతి పేద ప్రజలపైన నడ్డి విరిచే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉన్నారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పింది సామాన్యులకు మేము అండగా ఉంటాము, పేదలకు మధ్యతరగతి ప్రజలకు మేము అండగా ఉంటామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈ రోజు దఫదఫాలుగా పెట్రోల్ పైన, డీజిల్ పైన, గ్యాస్ ధరలపైన, అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలపైన, ఆయిల్ ధరలపైన అలాగా క్రమేణీ రేట్లు పెంచుకుని పోతూ ఉన్నారు. సామాన్య యొక్క ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. కరువు కాటక పరిస్థితుల్లో ఉన్నా సరే కనీసం సామాన్యుల వైపు కేంద్ర ప్రభుత్వం చూడకపోవడం అన్యాయం. అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చూసినట్లయితే మేము గ్యాస్ దిమ్మలు కూడా మేము ఫ్రీగా పంపిణీ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా గ్యాస్ ధరలు పెంచుకుపోతూ ఉంటే ఎందుకు మీరు కూటమి ప్రభుత్వంగా ఉన్న ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతూ ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏమైతే చెప్తున్నారో అదే